Hello everyone, this is Rambabu. Welcome back to Success Journey TV channel. తెలంగాణ ఏపీలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ మనం జీవావరణం పర్యావరణానికి సంబంధించినటువంటి చాప్టర్లో జీవావరణ వ్యవస్థ ఈకోసిస్టమ్ దేర్ కాంపోనెంట్స్ అనేటటువంటి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఇది మనకి 9th క్లాస్లో ఉంటుంది. ఇదే టాపిక్ మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్, దీనికి రెలవెంట్గా ఉన్నటువంటి టాపిక్ ఇది. సో కంపల్సరీగా దీంట్లో బిట్లు రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. హై బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకి చాలా తక్కువ ఆస్పిరెంట్స్, చాలా సింగిల్ డిజిట్లోనే మనకి కనిపిస్తున్నారు వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్. సో కాబట్టి వీడియో చేయడానికి కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఇంత సిస్టమేటిక్గా అందించేటటువంటి వీడియోలు చేసి మీకు బిట్లు అందించేటటువంటి ఛానల్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది మన వీడియోల్ని ఫాలో అయినట్లయితే మనం ఇంకా ఎక్కువ మొత్తంలో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళదాం. జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం అండి. ఇది ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం అని దేన్ని పిలుస్తారని అడుగుతాడు. జీవావరణ వ్యవస్థ ఈకోసిస్టమ్ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అని దేన్ని పిలుస్తారంటే ఈకోసిస్టమ్ అని పిలుస్తారు. మరి దీంట్లో నివసించేటటువంటి జీవులు కేవలం వాటిలో అవి అంతర్చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిసరాలతోటి కూడా అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయండి. సో చెప్పే మనం జీవావరణ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఏది స్వతంత్రంగా జీవించలేదు. సజీవులు నిర్జీవులు కలిస్తేనే అక్కడ మనకి ఒక ఈకో సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఉన్నటువంటి ఆ జీవకారకాలు, చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ కారకాలు అనేటువంటి భౌతిక పరిసరాలతోటి కూడా అంతర్చర్యలు జరుగుతూ ఉంటాయి. మరి జీవావరణ వ్యవస్థ అనేది పరిమాణంలో చిన్న సరస్సు నుంచి అతిపెద్ద అరణ్యాలు కానివ్వండి, లేకపోతే సముద్రాల వరకు వ్యాపించి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈకో సిస్టమ్ జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలే. జీవావరణ వ్యవస్థలో మనకి పెద్ద పెద్ద అరణ్యాలు, అడవులు రావచ్చు, లేదా సముద్రాలు రావచ్చు, చెరువులు, సరస్సులు. సో ఇవన్నీ కూడా మనకి జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలుగా చెప్పవచ్చు. మరి అసలు ఇంకా శాస్త్రవేత్తలు ఏం చెప్తుంటారు, మొత్తం ఈ జీవగోళం మొత్తం కూడా, ఈ భూగోళం మొత్తం కూడా ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెప్పవచ్చు. మొత్తం ఎంటైర్ గ్లోబ్ ఏదైతే ఉందో ఈ జీవగోళం మొత్తం కూడా ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా మనం ఈకోసిస్టమ్గా చెప్పవచ్చు, ఓల్డ్ ఈకోసిస్టమ్గా చెప్పవచ్చు. మరి అయితే దీన్ని స్టడీ చేయడం కష్టం. అన్నిటిని ఒకేసారి మరి ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ జీవగోళాన్ని స్టడీ చేయడం చాలా కష్టం. కాబట్టి దీన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. కాబట్టి సౌకర్యం కోసం మనం 2 ప్రాథమికమైనటువంటి స్థాయిలుగా వీటిని విభజిస్తున్నారు. అవేంటి అంటే సహజ జీవావరణ వ్యవస్థ, నెక్స్ట్ రెండవది కృత్రిమ జీవావరణ వ్యవస్థ. అంటే మానవ ప్రమేయం లేకుండా సహసిద్ధంగా ఏర్పడినటువంటి జీవావరణ వ్యవస్థని సహజ జీవావరణ వ్యవస్థ అని పిలుస్తారు. అట్లా కాకుండా మనం క్రియేట్ చేసినటువంటిది కృత్రిమ జీవావరణ వ్యవస్థ. ఇది న్యాచురల్ ఈకోసిస్టమ్, ఇది ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ కృత్రిమ జీవావరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు కావచ్చు, లేకపోతే ఒక ఎక్వేరియం కావచ్చు. సో అట్లాంటివన్నీ కూడా మనం తయారు చేసినవి ఏవైతే ఉంటాయో అవి కృత్రిమ జీవావరణ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్గా చెప్పవచ్చు. మరి తర్వాత ఈ సహజ జీవావరణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది నీటిలో ఉంటే దాన్ని జల జీవావరణ వ్యవస్థ అని పిలవటం జరుగుతుంది, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. అట్లా కాకుండా భూమి మీద ఉన్నట్లయితే దాన్ని టెర్రస్ట్రియల్ ఈకోసిస్టమ్ లేకపోతే భూచర జీవావరణ వ్యవస్థ అని పిలుస్తారు. కాబట్టి మనకి ఓవరాల్గా మనకి జీవావరణ వ్యవస్థ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సహసిద్ధంగా ఉన్నటువంటి దాన్ని సహజ జీవావరణ వ్యవస్థ అని పిలుస్తారు, ఇది మానవ ప్రమేయం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ రెండవది కృత్రిమ జీవావరణ వ్యవస్థ, ఇది మనం క్రియేట్ చేసినటువంటిది, ఇది కృత్రిమ జీవావరణ వ్యవస్థ. మరి చెప్పాం సహజ జీవావరణ వ్యవస్థలో మనకి
అది నీటిలో ఉన్నట్లయితే దాన్ని జల జీవావరణ వ్యవస్థ అని పిలుస్తారు, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. అట్లా కాకుండా మనం భూమి మీద ఉన్నట్లయితే దాన్ని భూచర జీవావరణ వ్యవస్థ లేకపోతే టెర్రస్ట్రియల్ ఈకోసిస్టమ్ అని చెప్తారు. సో దీంట్లో మనకి సహజమైనది కానీ కృత్రిమైనటువంటి జీవావరణ వ్యవస్థలో కొన్ని విభాగాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మనకి సహజ జీవావరణ వ్యవస్థ గురించి తీసుకుందాం. అంటే న్యాచురల్ ఈకోసిస్టమ్ చెప్పే మనకి సహజ జీవావరణ వ్యవస్థ అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. దీనిలో మానవుడికి ఎలాంటి పాత్ర అనేది ఉండదు. వీటి ఏర్పాటులో మానవుడి ఏ జీవావరణ వ్యవస్థ ఏర్పడటంలో మానవుడికి ఎలాంటి పాత్ర ఉండదు అని అడుగుతాడు. సో దాన్ని సహజ జీవావరణ వ్యవస్థగా చెప్పొచ్చు. మరి ఇవి ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ. చెప్పాము సహజ జీవావరణ వ్యవస్థ అనేటటువంటిది మనం న్యాచురల్గా ఏర్పడుతుందని చెప్పాము. దీంట్లో మానవుడికి ఎలాంటి పాత్ర ఉండదని చెప్పాము. ఇవి 2 రకాలుగా ఉంటాయి. అవి నీటిలో ఉన్నట్లయితే జల జీవావరణ వ్యవస్థ, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. అట్లా కాకుండా భూమి మీద ఉంటే దాన్ని టెర్రస్ట్రియల్ లేదా భూచర జీవావరణ వ్యవస్థ అంటారు. సో ఇప్పుడు మనం ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ గురించి నేర్చుకుందాం. జల జీవావరణ వ్యవస్థ. చూడండి, నీటిలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ని ఆధారంగా చేసుకొని, లవణీయతను ఆధారంగా చేసుకొని మనకి ఈ జల జీవావరణ వ్యవస్థను 3 రకాలుగా విభజించారు. అవి ఏంటి అంటే సముద్రం నీటిలో ఉంటే దాన్ని సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ అంటారు, మెరైన్ ఈకోసిస్టము. తర్వాత అదే మంచినీటిలో ఉన్నట్లయితే దాన్ని మంచినీటి జీవావరణ వ్యవస్థ, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అంటారు. సో ఇవి రెండింటికి మధ్యస్థంగా ఇంకోటి నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ అంటారు. దీన్ని ఈస్టేరియన్ ఈకోసిస్టమ్ అంటారు. అంటే నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ. సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సముద్రపు జీవావరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే జీవావరణ వ్యవస్థలు అన్నింటిలో కూడా సముద్రపు జీవావరణ వ్యవస్థ అతిపెద్దది. సో ఇది బిట్ అడగడానికి అవకాశం ఉంటుందంటే ఇంపార్టెంట్ బిట్ ఇది. జీవావరణ వ్యవస్థలన్నింటిలో అతిపెద్ద జీవావరణ వ్యవస్థ ఏది అని అడుగుతాడు. సముద్రపు జీవావరణ వ్యవస్థ. నెక్స్ట్ ఇది అత్యంత స్థిరమైనటువంటి జీవావరణ వ్యవస్థగా చెప్పవచ్చు. దీన్ని కూడా బిట్ అడుగుతాడు. అత్యంత స్థిరమైనటువంటి జీవావరణ వ్యవస్థగా పిలువబడేటటువంటి ఆవరణ వ్యవస్థ ఏది అంటాడు. సముద్రపు జీవావరణ వ్యవస్థ, నదీ ముఖ ద్వారా జీవావరణ వ్యవస్థ, మంచినీటి జీవావరణ వ్యవస్థ. సో ఇట్లా మనకి ఆప్షన్స్ ఇస్తాడు, పైవన్నీ అంటాడు. సో కాబట్టి ఇక్కడ దీంట్లో మనకి 2 బిట్లు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జీవావరణ వ్యవస్థ అన్నింటిలోకెల్లా అతిపెద్దది ఏది అంటే సముద్రపు జీవావరణ వ్యవస్థ. అత్యంత స్థిరమైనటువంటి జీవావరణ వ్యవస్థ ఏది అంటే సముద్రపు జీవావరణ వ్యవస్థ. నెక్స్ట్ నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ. ఇప్పుడు జనరల్గా మనకి చూడండి, నదులు సముద్రంలో కలుస్తూ ఉంటాయి, కృష్ణా, గోదావరి. సో ఇవన్నీ కూడా నదులు పోయి సముద్రాల్లో కలుస్తుంటాయి. ఇప్పుడు ఇంకా వర్షాకాలంలో అయితే నదిలో ఎక్కువగా నీరు పొంగుతూ నదుల్లో ఉన్నటువంటి నీరు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా ఏ ప్రాంతంలో అయితే నది సముద్రంలో కలుస్తుందో దాన్ని నదీ ముఖద్వారం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. నదీ ముఖద్వారం, ఈస్టేరియన్ అని పిలుస్తారు. మరి సముద్రంలో ఉన్నటువంటి ఆ ఉప్పు నీరు అనేది రోజుకు 2 సార్లు నది నీటిలోకి వచ్చింది, రివర్స్ ఎదురు వస్తూ ఉంటుంది నీళ్ళలోకి. దానికి కారణం ఏంటంటే ఆటుపోట్ల వలన, అలల యొక్క ఆటుపోట్ల వలన. సముద్రంలో నీరు రోజుకి ఎన్నిసార్లు నదిలోకి వస్తుంది అని కూడా అడగవచ్చు. అంటే 2 సార్లు. మీరు సముద్రంలో నీరు నదుల్లోకి రావడానికి కారణం ఏంటి అని కూడా అడగవచ్చు. ఇక్కడ అలల యొక్క ఆటుపోట్ల ప్రభావం. నెక్స్ట్ నదీ ముఖద్వారంలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో, నీటి లవణీయత యొక్క స్థాయి అనేది ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది. సో చూడండి, మరి ఆ నదీ ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి నీటిలో సాల్ట్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొకసారి తక్కువగా ఉండవచ్చు. సో మరి ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సీజన్ బట్టి ఉంటుంది, ఋతువులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అడగవచ్చు. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, వానాకాలంలో అధిక వర్షం ప్రభావం వల్ల నదీ ముఖద్వారంలో నీరు బయటికి వెళ్ళడం వల్ల లవణాల యొక్క స్థాయి తగ్గుతుంది. ఏ కాలంలో నదీ ముఖద్వారంలో లవణాల యొక్క స్థాయి తగ్గుతుంది అని అడుగుతాడండి. ఇంపార్టెంట్ ఇది. వర్షాకాలంలో, గుర్తుపెట్టుకోండి, వర్షాకాలంలో లవణాల యొక్క స్థాయి అనేది తగ్గుతుంది. ఎందుకంటే నదుల్లో ఉన్నటువంటి నీరు, మంచినీరు ఎక్కువగా వస్తుంది కాబట్టి మరి అక్కడ లవణాల యొక్క స్థాయి అనేది తగ్గుతుంది. నెక్స్ట్ దీనికి వ్యతిరేకంగా ఎండాకాలంలో వ్యతిరేకంగా జరగటం అంటే లవణాల స్థాయి అనేది పెరుగుతుంది.
సో ఏ కాలంలో మనకి నది ముఖ ద్వారం వద్ద లవణాల యొక్క స్థాయి పెరుగుతుంది అంటే వేసవి కాలంలో. ఇది గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో తగ్గుతుంది, వేసవి కాలంలో పెరుగుతుంది. మరి ఇక్కడ ఈ నదీ ముఖ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ సాల్ట్ కంటెంట్లో ఉన్నటువంటి ఆ ఫ్లక్చుయేషన్స్ని, ఆ హెచ్చు తగ్గుల్ని తట్టుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు అనేవి కొన్ని అడాప్టేషన్స్ అనేవి డెవలప్ చేసుకుంటాయి. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ మూడవది మంచినీటి జీవావరణ వ్యవస్థ, ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. చూడండి, మరి మంచినీటి జీవావరణ వ్యవస్థలో జల జీవావరణ వ్యవస్థలో అతి చిన్నది. సో ఇది మనకి బిట్ అడుగుతాడండి. మంచినీటి ఆవరణ వ్యవస్థలో జలచర జీవావరణ వ్యవస్థలో అతి చిన్నది ఏది అంటే మంచినీటి జీవావరణ వ్యవస్థ. జలచర జీవావరణ వ్యవస్థలో అతి పెద్దది ఏది అంటే సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ. ఇంతకుముందు మనం చెప్పాం, సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ అనేది అతి పెద్దది. తర్వాత మంచినీటి జీవావరణ వ్యవస్థ అనేది జలచర జీవావరణ వ్యవస్థలో అతి చిన్నది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నదులు, సరస్సులు, చెరువులు, నీటి కుంటలు. అంటే సముద్రాలు కాకుండా మిగిలినటువంటి భూమి మీద ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి మంచినీటి ఆవాసాలన్నీ కూడా మనకి ఇక్కడ మంచినీటి జీవావరణ వ్యవస్థగా ఎగ్జాంపుల్కి చెప్పొచ్చు. సో మరి మంచినీటి జీవావరణ వ్యవస్థలో మనకి 2 గ్రూప్స్ అనేవి ఉంటాయండి. అవి స్థిర జలావరణ వ్యవస్థ, లెంటిక్ ఈకోసిస్టమ్, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ రెండవది ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ, లోటిక్ ఈకోసిస్టమ్. ఇక చూడండి, స్థిర జలావరణ వ్యవస్థను ఏమంటారు అని కూడా అడగచ్చు ఇంగ్లీష్లో. లెంటిక్ ఈకోసిస్టమ్ అంటారు. అట్లా కాకుండా ప్రవహించేటటువంటి జలావరణ వ్యవస్థను ఏమంటారు అంటే లోటిక్, ఇంపార్టెంట్. లోటిక్, లెంటిక్, లెంటిక్. ఇక్కడ చూడండి, లోటిక్ అనగానే ఇక్కడ మనకి ఇక్కడ దీర్ఘంతో పలుకుతున్నాం. ఇక్కడ లోటిక్ అనగానే ఇక్కడ మనకి ప్రవహిస్తూ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోండి, కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ప్రవహించేటటువంటి నీటి ఆవరణాన్ని లోటిక్ ఆవరణ వ్యవస్థ అంటారు. ఇక్కడ లెంటిక్ అనగానే ఇక్కడ మనం ఆగిపోతుంది ఇక్కడ ఈ లెటర్. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. చూడండి ఎగ్జాంపుల్, నిశ్చలమైనటువంటి నీరు అంటే చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనటువంటి స్థిర జలావరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పే మనం. లెంటిక్, ఈ క్రింది వాటిలో లెంటిక్ ఈకోసిస్టమ్స్కి ఎగ్జాంపుల్ అడుగుతాడండి. సో చూడండి, ఇక్కడ మనకి చెరువులు, సరస్సులు, జలాశయాలు, పైవన్నీ. సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అంటే నీరు కదలకుండా ఒకే చోట స్థిరంగా ప్రవహించకుండా స్థిరంగా ఉండేవన్నీ కూడా మనకి లెంటికే, స్థిర జలావరణ వ్యవస్థలు. నెక్స్ట్ సెలయేర్లు, నదులు, ప్రవహించేటటువంటి నీటి కాలువలు, ప్రవాహాలు, ఇవన్నీ కూడా ప్రవాహ జలావరణ వ్యవస్థ, లోటిక్ ఆవరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ప్రవాహ జలావరణ వ్యవస్థ. సో ఇక్కడ మనకి తెలుగులో అడగడండి, దీన్ని తెలుగులో అడిగితే ఈజీగా మనం గుర్తించవచ్చు. స్థిర జలావరణ వ్యవస్థ, ప్రవాహ జలావరణ వ్యవస్థ అని తెలుగులో ఎట్టి పరిస్థితులు అడగడు. సో దీన్ని డైరెక్ట్గానే లోటిక్, లెంటిక్ ఈకోసిస్టమ్స్కి ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. సో కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. లెంటిక్ అంటే స్థిరమైన జలావరణ వ్యవస్థ. నెక్స్ట్ లోటిక్ అంటే ప్రవహించేటటువంటి జలావరణ వ్యవస్థ. ఇంపార్టెంట్ బిట్లు ఇవి. నెక్స్ట్ మంచినీటి స్వాదుజల జీవావరణ వ్యవస్థను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని లిమినాలజీ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. లిమినాలజీ అనేది ఏంటి అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. సో ఈ శాస్త్రాన్ని మనం లిమినాలజీ అని పిలుస్తారు. డైరెక్ట్ బిట్ ఇది, ఇంపార్టెంట్ బిట్. సో ఇప్పుడు మనకి ఒక సరస్సుని ఎగ్జాంపుల్గా తీసుకొని లేక్ ఈకోసిస్టంలో దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి జోన్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క జోన్లో ఉన్నటువంటి ప్లాంట్స్, యానిమల్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దాం. దాంట్లో ఉండేటటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్, బయలాజికల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ముందుగా చూడండి, సరస్సు జీవావరణ వ్యవస్థలో మనకి జలచర జీవావరణ వ్యవస్థ గురించి ప్రాథమిక అవగాహన కోసం మనం సరస్సుని అధ్యయనం చేయడం జరుగుతుందండి. ఒక సరస్సుని తీసుకున్నట్లయితే మనకి ఈ జలచర జీవావరణ వ్యవస్థ ఏదైతే ఉందో అక్వాటిక్ ఈకోసిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లీట్గా మనం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. సో ఇది ఇట్లా కూడా అడుగుతాడు, ఈ క్రింది వాటిలో దేన్ని
స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా దీన్ని చెప్తారు అని అడుగుతాడు. సరస్సు జీవావరణ వ్యవస్థ. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటివి డీటెయిల్స్ చూద్దాం. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి భూమి చుట్టూ భూమి నుండి పెద్ద స్థిరమైనటువంటి జల ప్రాంతాలు లేదా నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి నీటిని కలిగి ఉంటాయి. చెప్పాము మనం స్థిర జలావాసాలని చెప్పాము. లెంటిక్ సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండి ఐలాండ్స్ లాగా ఉంటాయని చెప్పాం. సో ఇవి సముద్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కూడా మనకి సముద్రం అనుకుంటే సముద్రంలో మనకి అక్కడక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో సముద్రాలకు దూరంగా ఉండి భూమి మీద ఉన్నటువంటి నీటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐలాండ్స్ లాగా ఉండి వాటిని మనం సరస్సుగా చెప్పవచ్చు. మరి సరస్సు తీసుకున్నట్లయితే చెరువు కంటే లోతు ఉంటాయి సరస్సులు. అత్యధికంగా సరస్సులో సంవత్సరం అంతా నీరు అనేది ఉంటుంది, మనకి తెలిసిందే. తర్వాత లోతైనటువంటి సరస్సులో కాంతి 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి చొచ్చుకోలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. సరస్సుల్లో సూర్యకాంతి అనేది సుమారుగా ఎంతవరకు లోపలికి చొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతాడు. సో సుమారుగా 200 మీటర్ల కంటే ఎక్కువ ఇది లోపలికి కాంతి అనేది వెళ్ళాలి. ఇంపార్టెంట్. కాంతి తీవ్రత, తర్వాత ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకొని సరస్సులో కొన్ని జోన్స్ అనేవి ఉంటాయి. వర్టికల్గా కొన్ని జోన్స్గా డివైడ్ చేస్తారు. సో అవేంటి అంటే వేలాంచల మండలము, దీన్ని లిట్టోరల్ జోన్ అంటారు. తర్వాత రెండవది లిమినిటిక్ మండలం, లిమినిటిక్ జోను. మూడవది ప్రోఫండల్ జోన్, ప్రోఫండల్ మండలం. సో ఇవి ఇంపార్టెంట్. అంటే సరస్సులు మనకి 9th క్లాస్లో కూడా ఉంటుంది. సరస్సులో ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి 3 నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలు కానటువంటివి ఏవి అని చెప్పేసి ఈ 3 కాకుండా ఇంకా వేరేది ఏదైనా ఆప్షన్ ఉంటే అది కాదని పెట్టాలి. వేలాంచల మండలము, లిమినిటిక్ మండలము, ప్రోఫండల్ మండలం, ఈ 3 కూడా మనకి సరస్సు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జోన్స్ ఇవి. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. ఫస్ట్ వేలాంచల మండలం, దీన్ని లిట్టోరల్ జోన్ అని కూడా పిలుస్తారండి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ పదాలు కూడా ఒక్కోసారి డైరెక్ట్గా అడుగుతారు. లిట్టోరల్, లిమినిటిక్, ప్రోఫండల్. సో ఇవి 3 జోన్స్ మనకి. లిట్టోరల్ జోను, లిమినిటిక్ జోను, ప్రోఫండల్ జోను. సో ముందు వేలాంచల మండలం లేదా లిట్టోరల్ జోన్ తీసుకున్నట్లయితే తీరానికి బాగా దగ్గరగా ఉంటుంది, లోతు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ బిట్ ఏమడుగుతాడంటే తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ మండలం అంటారు? వేలాంచల మండలము, లిట్టోరల్, లిమినిటిక్. సో కాబట్టి ఇది మనకి వేలాంచల మండలం. తర్వాత ఇది కాంతి అడుగు భాగం వరకు దీంట్లో ప్రవహిస్తుందండి. ఇది ఇంపార్టెంట్. కింద వరకు కాంతి ప్రసరిస్తుంది. దీన్ని యూఫోటిక్ జోన్ అని కూడా చెప్తారు. అంటే మంచి కాంతివంతమైనటువంటి ప్రాంతం, కాంతి ప్రసరణ ప్రాంతంగా దీన్ని పిలవచ్చు. మరి ఇక్కడ కాంతి ఎక్కువగా ఉంది కాబట్టి నీటి మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. మరి నీటి మొక్కలు పెరిగాయి కాబట్టి అక్కడ కిరణజన్య సమీక్రియ కూడా బాగా జరిగింది. అది ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి. వేలాంచల మండలంలో తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉంటుంది, కాంతి బాగా ఉంటుంది, అందుకే దీన్ని యూఫోటిక్ జోన్ అంటున్నారు. కాంతి ఎక్కువగా ఉంది కాబట్టి నీటి మొక్కలు బాగా పెరుగుతాయి, నీటి మొక్కలు బాగా పెరిగాయి కాబట్టి కిరణజన్య సమీక్రియ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఫోటోసింథసిస్ ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో దీంట్లో మనకి బిట్లు ఎట్లా అడుగుతాడంటే చూడండి, వేలాంచల మండలానికి సంబంధించి సరి అయినటువంటి వాక్యాలు గుర్తించండి అని అడుగుతాడు. దీన్ని యూఫోటిక్ మండలం అంటారు. తర్వాత ఎక్కువగా నీటి మొక్కలు పెరుగుతాయి, కిరణజన్య సమీక్రియ రేటు అధికంగా ఉంటుంది, ఆక్సిజన్ అధికంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గా ఇచ్చినట్లయితే అన్నిటిని మనం టిక్ పెట్టవచ్చు. వేలాంచల మండలానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి అని అడుగుతాడండి. సో దీనికి ఏమంటాడంటే తీరానికి దూరంగా ఉన్న ప్రాంతం అంటాడు, కానీ ఇది దగ్గరగా ఉన్న ప్రాంతం. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంటే అది రాంగు, లోతు తక్కువగా ఉన్న ప్రాంతం. కాంతి అడుగు భాగం వరకు ప్రసరించదు అని అడుగుతాడు, కానీ ప్రసరిస్తుంది. నెక్స్ట్ ఎక్కువగా నీటి మొక్కలు తక్కువగా పెరుగుతాయి అని అడగచ్చు, కానీ ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. కిరణజన్య సమీక్రియ రేటుకు తక్కువగా ఉంటుంది అని అనొచ్చు, కానీ ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్లు 4 ఇచ్చి ఈ 4ట్లో మనకి మళ్ళీ ఎంపీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి. నెక్స్ట్ రెండవది లిమినిటిక్ మండలం. సో ఇది తీరానికి దూరంగా ఉండేటటువంటి ప్రాంతం. అంటే తీరానికి దూరంగా ఉండేటటువంటి మండలం ఏది అని అడుగుతాడు.
లిమినిటిక్ మండలం. సరస్సు జీవావరణ వ్యవస్థలో తీరానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే లిమినిటిక్ జోన్. మరి కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడేటటువంటి ప్రాంతం వరకు కొనసాగుతుంది. సో కాంతి ఎక్కడి వరకు అయితే వెళ్ళగలుగుతుందో ఆ ప్రాంతం వరకు ఉంటుంది. కాంతి సమర్థవంతంగా లోపలికి చొచ్చుకొని పోయే వరకు ఉన్నటువంటి మండలం ఏది అంటాడు లిమినిటిక్ మండలం. నెక్స్ట్ ఈ వేలాంచల మండలాన్ని ప్రోఫండల్ మండలాన్ని, ఇంతకుముందు చెప్పిన ప్రోఫండల్ మండలాన్ని వేరు చేస్తూ అక్కడ ఒక ఊహాజనితమైనటువంటి ఒక రేఖ ఉంటుందండి, దాన్ని పరిహార మండలం, జోన్ ఆఫ్ కంపన్సేషన్ పాయింట్ అని పిలుస్తారు, లేకపోతే కాంతి పరిహార మండలం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టండి. ఇది కాంతి పరిహార మండలం అనేది ఏ మండలాల మధ్య ఉంటుంది అని అడగవచ్చు. వేలాంచల మండలము, లిమినిటిక్ మండలము, ప్రోఫండల్ మండలము, వేలాంచల మండలము, ప్రోఫండల్ మండలము. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేలాంచల మండలానికి లిమినిటిక్ మండలానికి మధ్య ఉన్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి రేఖ ఏదైతే ఉందో దాన్ని, ఆ పాయింట్ని జోన్ ఆఫ్ కంపన్సేషన్ పాయింట్ అని పిలుస్తారు, పరిహార మండలం అంటారు, కాంతి పరిహార మండలం. సో ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటుతో సమానంగా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఎక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటు రెండు సమానంగా ఉంటాయి అని అడిగితే కాంతి పరిహార మండలం, లిమినిటిక్ మండలము, లిటోరల్ మండలాలు రెండు కలిసేటటువంటి కాంతి పరిహార మండలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కిరణజన్య సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సరస్సు అడుగు భాగం వరకు లిట్టోరల్ మండలం అనేది విస్తరించి ఉండదండి, ఇది ఉపరితల జల ప్రాంతానికి పరిమితమైంది. సో అంటే ఇప్పుడు సరస్సు తీసుకున్నట్లయితే సరస్సులో ఇది మధ్యలో ఉంటుంది. ఇది లిట్టోరల్ మండలం అంటే ఇక్కడ ఈ తీర ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది, ఈ ఏరియా ఎడ్జ్. సో అట్లా కాకుండా ఈ సెంటర్లో ఉండేటటువంటిది మొత్తం కూడా మనకి లిమిటిక్, అంటే ఇక్కడ సన్లైట్ ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు దాన్ని మనం లిమిటిక్ జోన్గా చెప్పచ్చు. సో ఇది మొత్తం లిమినిటిక్ మండలానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడండి. సో దాంట్లో ఏంటంటే సరస్సు అడుగు భాగం వరకు విస్తరించి ఉంటుంది అని ఎత్తాడు. సో అది రాంగు. సో ఇది ఉపరితల జలానికి మాత్రమే పరిమితమైంది ఇట్లా. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడవది ప్రోఫండల్ మండలం. చూడండి, ప్రోఫండల్ మండలం తీసుకున్నట్లయితే లిమినిటిక్ మండలానికి కింద ఉన్నటువంటి లోతైన ప్రదేశం, ఇంతకుముందు మనం రెండో చెప్పినాం లిమినిటిక్ మండలం అని చెప్పాం. ఈ లిమినిటిక్ మండలానికి కింద ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఏరియా, సో అది సరస్సు యొక్క అడుగు భాగంలో కింద ఉన్నటువంటి దాన్ని మనం ప్రోఫండల్ మండలం అని చెప్తారు. దీనిలో కాంతి అనేది అసలు ఉండదు, మొత్తం చీకటిగా ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ ఉండదు అసలు, ఎందుకంటే కాంతి లేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు. కిరణజన్య సంయోగక్రియ జరగదు కాబట్టి ఆక్సిజన్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సో ఇక్కడ కేవలం మనకి అవాయు శ్వాసక్రియ జరిపేటటువంటి కొన్ని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, ఫంగస్, సో ఇవి మాత్రమే ఉండి పై రెండు జోనుల్లో చనిపోయి కిందకు వచ్చినటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఇవి డీకంపోజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే వీటిని డెట్రిటస్ జీవులు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి ప్రొఫండల్ మండలం అండి, గుర్తుపెట్టుకోండి. ప్రొఫండల్ మండలం అనేది సరస్సు యొక్క అడుగు భాగంలో ఉంటుంది. పై రెండు జోనుల్లో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తర్వాత కిందకే వస్తాయి అడుగుకి. అక్కడ వచ్చిన తర్వాత వాటిని ఇవి డీకంపోజ్ చేస్తాయి. ఇవి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుపుతాయి, ఎందుకంటే ఆక్సిజన్ అనేది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు, కాంతి ఉండదు. ఇది దీనికి సంబంధించిన లక్షణాలు. డెట్రిటస్ జీవులు ఎక్కువగా ఏ మండలంలో ఉంటాయి అని అడుగుతాడు. ప్రొఫండల్ మండలంలో ఉంటాయండి. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ అసలు ఎక్కడ జరగదు అని అడుగుతాడు. ప్రొఫండల్ మండలంలో. అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళినటువంటి పదార్థాలు తినే జీవులు ఎక్కడ ఉంటాయి అంటాడు. ప్రొఫండల్ మండలంలో ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఈ స్థిర జలావాసం అయినటువంటి సరస్సులో ఉన్నటువంటి జీవులని మనకి రెండు రకాలు యూజ్ చేస్తారు. అవేంటి అంటే పిడానిక్ రూపాలు, రెండవది లిమినిటిక్ రూపాలు. సరస్సు అడుగు భాగంలో ఉన్నటువంటి జీవుల్ని పిడానిక్ రూపాలు అంటారండి. ఇది డైరెక్ట్ బిట్ అడుగుతాడు. మనకి సరస్సు జీవావరణ వ్యవస్థలో సరస్సు యొక్క అడుగు భాగంలో ఉండేటటువంటి జీవుల్ని ఏమని పిలుస్తారు? పెడానిక్ ఫార్మ్స్, పెడానిక్ రూపాలు. నెక్స్ట్ సరస్సు పై భాగంలో ఉన్నటువంటి
తీరానికి దగ్గరగా ఉన్నటువంటి మొక్కలకు దూరంగా ఉన్నటువంటి జీవులను లిమినటిక్ రూపాలు అంటారు. ఇప్పుడు సరస్సు, ఇది సరస్సు పై భాగంలో తీరానికి దగ్గరగా ఉన్నటువంటి మొక్కలకి దూరంగా ఉన్న జీవులు, ఇది తీరానికి దగ్గరగా ఉన్నటువంటి మొక్కలు. సో వీటికి దూరంగా ఉన్నటువంటివి ఈ ప్లేస్. సో ఇవి అంటే పైన ఉండేటటువంటివి అని అర్థం మనకి ఓవరాల్గా. అంటే సరస్సు అడుగున ఉండేటటువంటివి పెడానిక్ ఫార్మ్స్, తర్వాత నీటి పైన ఉండేటటువంటివి లిమినటిక్ ఫార్మ్స్. సో ఇవి బిట్ ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్నింటిలో కూడా మనకి డైరెక్ట్గా బిట్లే అడుగుతాడండి. మనకి ఎక్కడ కూడా అప్లికేషన్ టైప్ బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉండదు. మొత్తం మనకి 3-4 వాక్యాలు ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కంటెంట్ నేర్చుకోవటం వల్ల మనకి ఎక్కువగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి, వేలాంచల మండలంలో ఉన్నటువంటి వృక్ష జంతు సముదాయాలు బయోటా అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. సో దీంట్లో మనకి ఎక్కువగా బిట్లు అనేవి ఉంటాయి దీంట్లో. సో చూడండి, ఈ మండలంలో కాంతి ప్రవేశించేటటువంటి స్థాయి వరకు పెడానికి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ తీర ప్రాంతంలో ఉద్భవించినటువంటి మొక్కల సమూహం అనేది ఉంటుంది. ఈ మొక్కల వేళ్ళు నీటి అడుగు భాగంలోనూ, కొమ్మలు ఆకులు ఉపరితలం పైన ఉంటాయి. వీటిని ఉభయచర మొక్కలు, ఆంఫీబియస్ ప్లాంట్స్ అని పిలుస్తారు. వేలాంచల మండలంలో మనకి ఉన్నటువంటి మొక్కల్ని ఉభయచర మొక్కలని ఎందుకు పిలుస్తున్నారంటే వేళ్ళు నీటిలో ఉంటాయండి అడుగు భాగంలో, కానీ ఆకులు కొమ్మలు మాత్రం పైన ఉంటాయి. అందుకే వీటిని యాంఫీబియస్ ప్లాంట్స్ అంటున్నారు. అంటే గాలిలోను నీటిలోనూ ఉన్నటువంటి మొక్క భాగాలు ఇవి. వేలాంచల మండలంలో మొక్కలకు వేర్లు బహిర్గతంగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని మొక్కలకి. అవి ఏంటంటే క్యాట్ టెయిల్స్, టైఫా, బల్రషస్, స్కిర్ఫస్, ఆరోహెడ్స్, సాజిటేరియా ఇవి. సో ఇవి ఇట్లా డైరెక్ట్గా అడుగుతాడు. బహిర్గతంగా వేర్లు ఉన్నటువంటి మొక్కలకు ఉదాహరణ అడుగుతాడు. సో ఇవేంటి అంటే మనకి ఇవి గుర్తుపెట్టుకోండి: క్యాట్ టెయిల్స్, టైఫా, బల్రషస్, స్కిర్ఫస్, ఆరోహెడ్స్, సాజిటేరియా. సో ఇవి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కొద్దిగా లోతుగా ఉన్నటువంటి వేళ్ళు కలిగి ఉండి నీటిపైన తేలుతున్నటువంటి మొక్కలు, పత్రాలు కలిగినవి ఏవి అడుగుతాడు. ఇంపార్టెంట్ ఇది కూడా. కొద్దిగా లోతుగా ఉన్నటువంటి వేళ్ళు కలిగి ఉండి నీటిపైన తేలుతున్నటువంటి పత్రాలు కలిగిన మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే నింపియా, లిల్లీ, నీలుంబో, ట్రాఫా మొదలైనవి. నెక్స్ట్ ఇంకో రకమైన ఏంటంటే లోతుగా నీటిలో పూర్తిగా మునిగి ఉన్నటువంటి మొక్కలు ఏవి అని అడుగుతాడు. హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్. సో ఇవి. నెక్స్ట్, స్వేచ్ఛగా తేలియాడేటటువంటి మొక్కల సమూహం ఏది అంటాడు. పిస్టియా, ఉల్ఫియా, లెమనా, డక్వీడ్, ఎజోలా, ఐకార్నియా. సో ఇవి. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటివి కంపల్సరీగా వీటి సపరేట్గా ఒక నోట్స్లో రాసుకునేటప్పుడు వీటిని నోట్స్లో రాసుకొని బాగా వీటిని బైహార్ట్ చేయాలి. నెక్స్ట్, వేలాంచల మండలంలో ఉన్నటువంటి వృక్ష ప్లవకాల్లో డయటమ్స్ అనేవి చాలా ముఖ్యమైనవండి. అవి ఏంటంటే కోసినో డిస్కస్, నిట్స్జియా. సో ఇవి కూడా డైరెక్ట్ బిట్ అడుగుతాడు. వేలాంచల మండలంలో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలకు ఉదాహరణ అని అడుగుతాడు. కోసినో డిస్కస్, నిట్స్జియా. నెక్స్ట్, ఆకుపచ్చ శైవలాలు, గ్రీన్ ఆల్గే, వాల్వాక్స్, స్పైరోగైరా. నెక్స్ట్, యూగ్లినాయిడ్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు. యూగ్లినా ఫ్యాకస్. నెక్స్ట్, డైనోఫ్లాజిల్లేట్స్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు. జిమ్నోడియము, సిస్టోడీనియం. సో ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, వినియోగదారులు. సరస్సులో ఉన్నటువంటి వేలాంచల మండలంలో వినియోగదారుల్లో జంతువులు అధిక సంఖ్యలో ఉంటాయని చెప్పాం. జంతు ప్లవకాలు తీసుకున్నట్లయితే వీటిలో జంతు ప్లవకాలు అంటే వినియోగదారులు జంతు ప్లవకాలు ఉంటాయి. న్యూస్టాను, నెక్టాను, పెరిఫైటాను, బెంతాస్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. మరి వేలాంచల మండలంలో జంతు ప్లవకాల్లో వాటర్ ఫ్లీస్ అయినటువంటి డాప్నియా, రోటిఫెర్స్, ఆస్ట్రకార్డ్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. వేలాంచల మండలంలో ఉన్నటువంటి జంతు ప్లవకాలు జూ ప్లాంక్టాన్స్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు. జూ ప్లాంక్టాన్స్ని గుర్తించండి అంటారు. వాటర్ ఫ్లీస్, డాఫ్నియా, రోటిఫెర్, ఆస్ట్రకార్డ్స్. సో ఇవన్నీ కూడా వాటర్ ఫ్లీస్ అంటారు వీటిని. పై 3. నెక్స్ట్, జంతు ప్లవకాలు అయిపోయినాయి మనకి ఇక్కడ. నెక్స్ట్, న్యూస్టాను. నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉన్నటువంటి జంతువుల్ని న్యూస్టాన్ అంటారండి. ఇంపార్టెంట్ ఇది. న్యూస్టాన్ అంటే ఏంటి అంటాడు. నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉన్నటువంటి జంతువులను న్యూస్టాన్ అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సరస్సు. ఈ సరస్సులో
ఇది గాలి, ఇది నీరు. ఈ గాలి నీరు కలిసే చోట ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి జీవులను న్యూస్టాన్ అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయండి, ఎపిన్యూస్టాను, హైపోన్యూస్టాను. ఎపిన్యూస్టాన్ని సూప్రాన్యూస్టాన్ అంటారు, తర్వాత హైపోన్యూస్టాన్ని ఇన్ఫ్రాన్యూస్టాన్ అని కూడా అంటారు. అంటే ఎపిన్యూస్టాన్ అంటే ఏంటి, గాలి నీరు కలిసేటటువంటి ప్లేస్లో పైన ఉండేటటువంటివి, ఇది ఎపిన్యూస్టాన్. గాలి నీరు కలిసేటటువంటి జోన్లో కింద ఉండేటటువంటివి హైపోన్యూస్టాను. సూప్రాన్యూస్టాను, ఇన్ఫ్రాన్యూస్టాను. సో దీంట్లో ఎపిన్యూస్టాన్కి ఎగ్జాంపుల్ వాటర్ స్లైడర్స్, గెర్రిస్, బీటిల్స్, వాటర్ బగ్స్, డైన్యూట్స్. తర్వాత హైపోన్యూస్టాన్స్ లోపల ఉండేవి, ఇవి దోమడెంబకాలు. ఇంపార్టెంట్ అంటే దోమడెంబకాలు దేనికి సంబంధించినవి అంటాడు, హైపోన్యూస్టాన్ ఆర్ ఇన్ఫ్రాన్యూస్టాన్. సో ఇవి ఖచ్చితంగా వీటి మీద బిట్లు ఇట్లా అడుగుతాడు. ఇవి మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ నెక్టాన్. నెక్టాన్ అంటే ఏంటో చూద్దాం. నీటిలో ఈదుతూ జీవించేటటువంటి జీవులు, చేపలు కానివ్వండి, ఉభయచరాలు కానీ, నీటి సర్పాలు, తాబేళ్ళు, టెర్రాఫిన్లు, కీటకాలు అనేటువంటి నీటి తేళ్ళు, నోటోరెక్టా, ఇవి వెనకకు ఈదే జీవి. నెక్స్ట్ డైవింగ్ బీటిల్స్, డైటిస్కస్, ఇవన్నీ కూడా నెక్టాన్ అంటారు. ఇంపార్టెంట్. డైరెక్ట్ నీటిలో ఈదేటటువంటి జీవులను ఏమంటారు అంటాడు, నెక్టాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నెక్టాన్ అంటే మనం నీళ్ళల్లో ఉండేటప్పుడు నీళ్లను ఈదేటప్పుడు ఏం చేస్తాం, నీళ్లను నెడతాం మనం. సో దాన్ని అట్లా నెక్టాన్ అంటే నెట్టాన్ అని గుర్తుపెట్టుకోండి. నెట్టేటటువంటివి నెక్టాన్స్, నెట్టుకుంటూ పోతాయి ముందుకి. నీటిలో ఈదే జీవులను ఏమంటారు అంటాడు, నెక్టాన్. నీరు గాలి కలిసే ప్లేస్లో ఉండేవి న్యూస్టాన్స్. ఈ క్రింది వాటిలో నెక్టాన్ని గుర్తించండి అంటాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెర్రాఫిన్స్, ఇంకా ఇవి. నెక్స్ట్ వెనకకు ఈదే జీవి అడుగుతాడండి. వెనకకు ఈదేటటువంటి జీవిని గుర్తించండి అంటాడు, నోటో నెక్టా. నెక్స్ట్ సో ఇవి దీనికి సంబంధించిన. నెక్స్ట్ ఇది అయిపోయింది, పెరిఫైటాన్ అండి, పెరిఫైటాన్. సో పెరిఫైటాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ జనరల్గా మనకి ఫైటో అంటే మొక్క గుర్తుపెట్టుకోండి, పెరిఫైటాన్ అంటే మొక్కలు అంటుకునే ఉన్నట్టు మొత్తాన్ని పెరిఫైటాన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫైటాన్ అంటే మొక్క, ఫైటో అంటే మొక్క, పెరిఫైటాన్ అంటే మొక్క భాగాలకు అంటుకునేవి. నీటి మొక్కల పైన అంటిపెట్టుకొని లేదా పాకుతున్నటువంటి జీవులు, మొక్కకు అంటిపెట్టుకుని ఉండవచ్చు, లేకపోతే ఆ మొక్క మీద పాకుతూ ఉండవచ్చు. సో వాటిని మనం పెరిఫైటాన్ అంటారు. వీటిలో నీటి నత్తలు, కీటకాల డెంబకాలు, బ్రయోజోవన్స్, టర్బలేరియన్స్, హైడ్రాలు, సో ఇవన్నీ కూడా మనకి పెరిఫైటాన్గా చెప్పవచ్చు. సో డైరెక్ట్గా అడుగుతాడు, ఈ క్రింది వాటిలో పెరిఫైటాన్ గుర్తించండి అంటాడు. నీటి నత్తలు, డెంబకాలు, బ్రయోజోవన్స్, టర్బలేరియన్స్, హైడ్రాలు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, దాన్ని సపరేట్గా రాసుకొని ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక లాస్ట్ది బెంతాస్. జంతు ఫ్లవక, జూ ప్లాంక్టాన్స్, న్యూస్టాను, నెక్టాను, పెరిఫైటాను, బెంతాస్. బెంతాస్ తీసుకున్నట్టయితే లాస్ట్లో మరి సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునేటటువంటి లేదా చరించేటటువంటి జీవుల్ని బెంతాస్ అంటారు. దీన్ని బిట్టి ఎట్లా అడుగుతారు డైరెక్ట్గా, సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే జీవుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు అంటాడు, బెంతాస్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఎర్రటి అనిలేడాలు, కైరోనోమిడ్ డెంబకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోఫుడ్స్, యాంఫీఫుడ్స్, కామ్స్. సో ఇవన్నీ కూడా బెంతాస్ లేదా సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునేటటువంటి జీవులు లేదా చెలించేటటువంటి జీవులు. సో ఇది మొత్తం కూడా వేలాంచల మండలం అంటే. నెక్స్ట్ లిమినిటిక్ మండలం, రెండోది. సరస్సులో అతిపెద్ద మండలం లిమినిటిక్ మండలం. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకి లిట్టోరల్, లిమినిటిక్, ప్రొఫండల్ 3 జోన్లలో అతిపెద్దది ఏది అంటే మనకి లిమినిటిక్ జోను. రెండవది లిమినిటిక్ జోన్ అనేది అతిపెద్దది. నీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనటువంటివి వేగంగా మారుతాయి. సో ఇది కూడా అడగచ్చు డైరెక్ట్ బిట్టు. 3 మండలాల్లో ఏ మండలంలో నీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనటువంటి చాలా వేగంగా మార్పు చెందుతాయి? లిమినిటిక్ మండలం. లిమినిటిక్ మండలంలో స్వయం పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఎక్కువగా ఉన్నట్లయితే కిరణ సమయక్రియ కూడా బాగా ఎక్కువ జరిగేటటువంటి మొక్కలుగా చెప్పవచ్చు మనం. ఈ ప్రాంతాల్లో ఉండే స్వయం పోషకాలు యూగ్లినాయిడ్స్, డయటమ్స్, సైనోబ్యాక్టీరియా, డైనోఫ్లాజిలేట్లు, ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఉండే వినియోగదారులు జంతు ప్లవకాలు, కోఫీ ఫుడ్స్, చేపలు, కప్పలు, సర్పాలు మొదలైనటువంటి లిమినిటిక్ నెక్టాన్లుగా పిలుస్తారు. సో ఇవి లిమినిటిక్ నెక్టాన్ల ఎగ్జాంపుల్: కోఫీ ఫుడ్, చేపలు, కప్పలు, నీటి సర్పాలు,
లిమినటిక్ నెక్టార్లు. సో దీంట్లో మనకి ఈ 2 బిట్లు ఇంపార్టెంట్ అండి. ఇది ఈ 3 జోన్లో అతిపెద్దది ఏది అంటే లిమినటిక్ మండలము. దేంట్లో నీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత వేగంగా మారతాయి అంటే లిమినటిక్ జోన్. నెక్స్ట్ చివరిది ప్రోఫండల్ మండలం. సో ఈ ప్రాంతంలో జీవుల్లో మనకి చెప్పాం మనం. ఈ ప్రోఫండల్ మండలం అంటే సరస్సులో అడుగు భాగంలో ఉంటుందని చెప్పాం. సో అడుగు భాగంలో తీసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువగా మనకి విచ్ఛిన్నకారులు ఉంటాయని చెప్పాం. బ్యాక్టీరియాలు, తర్వాత కైరోనోమిడ్ డెంబకాలు, చావోబోరస్ ఫ్యాంటమ్ డెంబకాలు, ఎర్ర అనిలెడ్, కామ్స్, తర్వాత ఇంకా మొదలైనవి తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా జీవిస్తాయి. చెప్పాం కదా, ఇవన్నీ కూడా మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ చేస్తాయని చెప్పినాం. పై 2 జోనుల్లో చనిపోయినటువంటి వృక్ష జంతు సంబంధమైనటువంటి పదార్థాలు ఈ కింద ప్రొఫండల్ మండలంలోకి వచ్చినప్పుడు తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ చేసేటటువంటి బ్యాక్టీరియా విచ్ఛిన్నకారులు వాటిని డీకంపోజ్ చేస్తాయి. ఈ మండలంలో విచ్ఛిన్నకారులు చనిపోయినటువంటి మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి వాటిలో ఉన్నటువంటి పోషకాలని మళ్ళీ మిగిలినటువంటి 2 మండలాల్లో ఉన్నటువంటి జంతువులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ లేదా జీవగోళం నిర్వహించే విధులన్నింటినీ నిర్వహిస్తుంది ఇది. నెక్స్ట్ మరి ఇందులో ఏం జరుగుతుందంటే చూద్దాం. ఇక్కడ చూడండి, వికరణ సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలైనటువంటి ఇవన్నీ కూడా అకర్బన పదార్థాలు కర్బన పదార్థాలుగా మారుస్తాయి. చెప్పాం మనం ఇక్కడ ఈ సరస్సు ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు సౌరశక్తిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. అంటే అకర్బన పదార్థాల నుంచి కర్బన పదార్థాలుగా మారుస్తాయి. తర్వాత ఆ ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తర్వాత విచ్ఛిన్నకారులు వాటిని విచ్ఛిన్నం చేసి వాటి బాడీలో ఉన్నటువంటి మళ్ళీ కర్బన పదార్థాలని, ఖనిజ పదార్థాలని విడుదల చేసినప్పుడు మళ్ళీ తిరిగి అవి స్వయం పోషకాల చేత వినియోగించబడతాయి. అంటే ఖనిజాల పునశ్చక్రియం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. మనకి ఇక ప్రోఫండల్ మండలంలో అడిగేటటువంటి బిట్లు ఏంటి అంటే సరస్సు అడుగు భాగంలో ఉండేది ప్రోఫండల్ మండలం. దీంట్లో అవాయు సూక్ష్మజీవులు ఎక్కడ ఉంటాయంటే ప్రోఫండల్ మండలంలో ఉంటాయి. సో దీంట్లో చావోబోరస్, ఫ్యాంటమ్ డెంబకాలు, ఎర్ర అనిలెడ్, కామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఈ టాపిక్ అండి. సో నెక్స్ట్ రేపు సెషన్లో వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చూద్దాము. తర్వాత సెషన్లో ఆహారపు గొలుసులకు సంబంధించినటువంటివి నెక్స్ట్ టాపిక్ ఉంటుంది, దాన్ని చూద్దాం. వీడియో చూసే ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.